హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ సాయంకాలం వేళ మరి ఇంకొక వ్యక్తి గురించి కూడా మనం ధ్యానం చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 11వ అధ్యాయము 7వ మాట చదవక ముందు ఒక చిన్న పరిచయం చెప్తాను. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. స్కూల్కి వెళ్తే ఎందుకు స్కూల్కి వెళ్తామండి? చదువుకునేదానికి. చదువుకుంటే జ్ఞానం వస్తుంది కదా. చదువుకున్న దాన్ని బట్టి చదువుకు తగినట్టు ఉద్యోగం వస్తుంది. సో భవిష్యత్తులో మన జీవితానికి కట్టుకోవాల్సిన ఒక ఉద్యోగాన్ని ఇస్తుంది. హల్లెలూయా. కాబట్టి మరి మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో ఉన్న సిస్టమ్ అంటే ఆ పద్ధతి, లేకపోతే ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అవుతారా లేదా? వాళ్ళు బ్లూ కలర్ షర్ట్ వేసుకున్నారంటే మనం రెడ్ కలర్ షర్ట్ వేసుకుని వస్తామా? వాళ్ళు 9 o'clock టైమింగ్ అంటే కానీ మనం 11 o'clock వెళ్తామా? వెళ్ళారు కదా అందరు స్కూల్స్. సో వెళ్ళారు. కరెక్ట్గా చూస్తే గనా అంటే వాళ్ళు చెప్పిన టయానికి వాళ్ళు చెప్పిన డ్రెస్ మనం వేసుకుంటూ వాళ్ళు చెప్పిన చదువు మనం చదువుకొని మనం ఈ రోజు వరకు ఈ స్థాయికి రాగలిగినాం. హల్లెలూయా. అలాగే కంపెనీలో పనిచేసేటప్పుడు వాళ్ళు చెప్పినట్టు వింటామా, లేకపోతే మనకు నచ్చింది చేసేస్తామా? జాబ్ చేసేటప్పుడు రవి కదా, వాళ్ళు ఇచ్చిన టాస్క్ మనం కంప్లీట్ చేస్తాం, వర్క్ చేస్తాం, మనకు నచ్చినట్టు చేయం, వాళ్ళకు చెప్పినట్టు మనం చేస్తాం. అలాగనే ఒక కంపెనీలో లేదా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో నువ్వు పనిచేస్తూ ఉంటే గనా మరి ఆ ఎండి గారు ఇచ్చిన ఆ కంపెనీ అంటే ఆ ప్లాన్ ప్రకారము దాని ప్రకారము ఇంజనీర్ మరి డిజైన్స్ వేయడం కానీ, లేకపోతే అక్కడ పనిచేస్తున్న మేస్త్రీలు కానీ కూలీలు కానీ కరెక్ట్గా పనిచేయడానికి చేస్తారు. ఒకవేళ ఎండి గారు చెప్పినట్టు లేకపోతే ఇంజనీర్ ప్లాన్ ఇచ్చినట్టు మేస్త్రి కట్టకపోయినా పని వాళ్ళు చేయకపోయినా అది దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. హల్లెలూయా. ఇవన్నీ ఓకే అంటారా? నిజమే అంటారా? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ సమయంలో ఎందుకు ఈ మాటలను నేను చెప్పానంటే ఇవన్నీ కూడా మన జీవితాన్ని మనం కట్టుకునేదానికి. చదువుకుంటే జ్ఞానం వస్తుంది, మరి ఉద్యోగం చేస్తే శాలరీ వస్తుంది కదా. ఇల్లు మనకు ఆ జ్ఞానం వస్తే గన, ఆ చదువు వస్తే గన మనల్ని కట్టుకోగలుగుతాం. మనకు కావాల్సిన ఇల్లు మనం కట్టుకోగలుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సమయంలో మరి ఇప్పుడు చదువుతాం. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ మాట చదువుకుందాం. విశ్వాసమును బట్టి నోవా అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారిని రక్షణ కొరకు ఒక ఓడ సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపము చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి అక్కడ ఎవరి గురించి మాట్లాడడం రాయబడుతుంది? ఒకే ఒక వచనం ఉంది. నోవాహు గురించి రాయబడినట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. నోవాహు అంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తే గన హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏముంటాయంటే ఆయన గురించిన సాక్ష్యాలు ఉంటాయి. విశ్వాస వీరుల పట్టిలో సాక్ష్యాలు ఉంటాయి. అదే రీతిగా మరి ఆది కాండంలోకి వెళ్తే ఆయన లైఫ్ స్టైల్, ఆయన ఏ విధంగా జీవించాడు, ఏ విధంగా బ్రతికాడు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ అక్కడ రాయబడి ఉంటాయి. అయితే ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు రాస్తూ కొన్ని విషయాలు మనకు చక్కగా తెలియచేశాడు. ఒక 3 విషయాలు లేదా 4 విషయాలు కూడా రాయబడినట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో చూస్తే గన ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒకే ఒక వచనం ఉంది. కానీ ఆ వచనము ఎంత ప్రాముఖ్యమైన వచనం అంటే ఆ వచనానికి విలువ ఏంటంటే మనం ఆది కాండంలోకి వెళ్తే ఆ వ్యక్తి యొక్క ప్రాముఖ్యత, విలువ మనం తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా. నోవాహు అంటేనే ఏం గుర్తుకొస్తాయి? టక్కని చెప్పండి. కంపల్సరీ. సో ఓడ గుర్తుకొస్తుంది, వర్షం గుర్తుకొస్తాయి, అందులోకి వెళ్ళిన మనుషులు లేదా జంతువులు ఖచ్చితంగా గుర్తుకొస్తాయి. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, చూడండి ఈ మీటింగ్ కోసం సిద్ధపడి వస్తుంటే 5 minutes ఇంటికాడ నుంచి బయలుదేరిన టపటపటపట వర్షం. దేవుని అడుగుతుంటా, ప్రభా వాక్యం చెప్పేటప్పుడు ఒక కన్ఫర్మేషన్ ఈ ప్రభా, సో ఏ విధంగా మరి వాక్యం చెప్పాలి, ఈ వాక్యం మరి మీరిచ్చిందా లేదా అని మరి అడుగుతుంటా. ఆ రకంగా దేవుడు కన్ఫర్మ్ చేసినట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన సాక్ష్యాన్ని చెబుతూ ఆయన సాక్ష్యంతో పాటు ఆయన ఏమి సాధించాడు అని వ్రాయబడింది. హల్లెలూయా. ఆయన సాక్ష్యం చెప్తూ ఆయన సాక్ష్యంతో పాటు ఆయన గురించి ఏమి రాయబడింది, ఏ పని చేశాడు, ఏ పని చేసినప్పుడు ఏ రివార్డ్ తీసుకున్నాడు, ఏ అవార్డు తీసుకున్నాడు, ఎటువంటి సాలరీ ఆయన తీసుకున్నాడు,
అని అక్కడ రాయబడినట్టు మనం గమనించగలుగుతాం. మరి మనం ఆది కాండంలో మరి దాదాపు ఒక 2 సెర్మన్స్ మనం చూసాం. మొదటి సెర్మన్ చూస్తే మరి దేవుడికి ఇష్టమైన బలి ఇచ్చినట్టు హేబేలు గురించి మనం విన్నాం. రెండవది ఇష్టమైన నడక నడిచినట్టు. కాబట్టి ఈ వ్యక్తి మరి దేవుడికి ఎటువంటి మరి పని చేశాడు, ఎటువంటి మరి దేవునికి ఇష్టపూర్వకంగా పని చేశాడు అన్నట్టు మనం అక్కడ చూస్తున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రేమైన వాళ్ళరా, ఒకే ఒక వచనం అయినప్పుడు కూడా నోవాహు గురించి ఆది కాండంలో మరి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసుకుంటే 66 గ్రంథాల్లో 47 సార్లు రాశారు ఆ మనిషి గురించి. అలాగనే మనము ఆది కాండము మనం చదువుతున్నాం. ఆది కాండం వివరణాత్మకంగా అంటే మరి విభజించుకొని మనం చదువుతున్నాం, విశ్లేషణగా చదువుతున్నప్పుడు మనం డివిజన్ చేసుకున్నప్పుడు 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు పార్ట్ 1 గా, మరి 2వ అధ్యాయం అంటే 12వ అధ్యాయం నుంచి 50 వరకు కూడా మరి పార్ట్ 2 గా మనం అనుకున్నాం. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు అంటే దాదాపుగా 4 సంఘటనలు, ప్రాముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి. ఆ 4 ప్రాముఖ్యమైన సంఘటనలు మనం ధ్యానం చేద్దామని చెప్పాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మొదటిది మరి ఆదాము అవ్వ వారు చేసిన మరి పాపము. రెండవది చూస్తే గన మరి ఎటువంటి బలి అర్పించాడు అంటే మరి ఏ విధంగా హేబేలు బలి అర్పించాడు, మొదటి హత్య, అర్పణ హత్య. మరి మూడవది చూస్తే దేవునితో ఎటువంటి నడక నడిచాడు. హల్లెలూయా. ఇప్పుడు 4వ సంఘటన మనము చూస్తున్నాం. 4వ సంఘటన గురించి మనం నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. 4వ సంఘటన దేనికి సాదృశ్యంగా ఉందంటే మనందరికి తెలుసు, జల ప్రళయం. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం ప్రిపేర్ అవుతుంటే వర్షము కమ్ముకొని వచ్చింది. అసలు ఎలా వచ్చిందంటే అంతే తడుచుకుంటూ వచ్చేస్తాం మేమైతే. అక్కడ మళ్ళీ మధ్యలో ఆగిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడంతా మళ్ళీ కరెంటు రావడం, మళ్ళీ కరెంటు పోవడం, అసలు కంప్లీట్ గా డిస్టర్బెన్స్ అన్నమాట. హల్లెలూయా. కాబట్టి పురమైన వాళ్ళ చూస్తే ఆ 4 సంఘటనలో ఒక సంఘటన మనము జల ప్రళయం గురించి మనం తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. కాబట్టి ఈ నోవాహు ఆ జల ప్రళయం నుంచి ఏ విధంగా దాటుకొని వెళ్ళాడు, ఏ విధంగా ఆయన ప్రాణాలు రక్షించుకున్నాడు, ఏ విధంగా తన కుటుంబ ప్రాణాలు రక్షించుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. హల్లెలూయా. అంటే ఈ ప్రళయము లేదా ఈ అపాయము లేకపోతే ఆ రోజులు ఏ విధంగా రోజులు వచ్చాయి, ఏ విధమైన రోజుల్లో మనం ఉన్నాం కూడా ఒకసారి గమనించాలి. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, ఈ రోజులు ఏ రోజుల్లో మనం ఉంటున్నామంటే ఈ రోజు వర్షం పడింది కానీ వర్షాకాలం అంటాం. ఈ సీజన్ ఏ సీజన్ అంటే వర్షాకాలం అంటాం. అలాగనే స్పిరిచువల్ గా ఏ డేస్ లో మనం ఉన్నాం అంటే ఆత్మీయ పరంగా ఏ డేస్ లో మనం ఉన్నాం, ఎటువంటి దినాల్లో మనం నివసిస్తున్నాము. యూత్ అయితే చెప్తారు టెక్నాలజీ డేస్ అన్నమాట, అంతా సాఫ్ట్వేర్ కంప్లీట్ గా. అలాగనే స్పిరిచువల్ గా చూసుకుంటే ఏ డేస్ లో ఉన్నాయి అంటే మరి 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూస్తే గన అక్కడ చాలా క్లియర్ గా అంత్య దినాల్లో ఉన్నారు, మరి అపాయకరమైన దినాల్లో ఉన్నారు, కడవరి దినాల్లో ఉన్నారు, చివరి దినాల్లో ఉన్నారు, ఎత్తబడే దినాల్లో ఉన్నారు మీరు అంటే ఆ దినాలని అక్కడ రాయబడినట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా చూడండి, యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట చెప్తూ మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 37వ వచనం చూస్తే ఆ వచనాలకు అప్పటికి ఇప్పటికి చాలా నియరంగా ఉన్నట్టు యేసుక్రీస్తు వారు కూడా అక్కడ చెప్పినట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, ఈ నోవాహు ఎంత విలువైన వాడు, నోవాహు ఎంత మనకు కావలసిన వాడు, నోవాహు ఎంత విలువైన వాడు అని ఆది కాండం ఒక్కసారి గమనించినట్లయితే మొదటి పార్ట్ లో 1 నుంచి 11 అధ్యాయాలు ఉన్నాయి కదా. ఆ 11 అధ్యాయాల్లో 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయము, 9వ అధ్యాయము, 10వ అధ్యాయం ఎన్ని అధ్యాయులండి? 5 అధ్యాయాలు. 5 అధ్యాయాలు ఒకే వ్యక్తి గురించి రాయబడ్డాయి. 5 చాప్టర్స్ ఒక వ్యక్తి గురించి, కేవలం ఒక వ్యక్తి గురించి. ఆది కాండంలో 50 అధ్యాయులు ఉంటే ఒకే వ్యక్తి గురించి 5 అధ్యాయాలు రాయబడినాయి. హల్లెలూయా. కాబట్టి ఈ వ్యక్తి గురించి మనం చాలా సీరియస్ గా ఆలోచించాల్సిందే. ఈ వ్యక్తి జీవితం ఎటువంటి జీవితము, ఈ వ్యక్తి ఏ విధంగా దేవునితో నడిచాడు, ఈ వ్యక్తి ఎటువంటి మరి రక్షణ ఓడను కట్టాడు, ఏ రీతిగా తన ప్రాణాలు కాపాడుకున్నాడు, ఏ రీతిగా తన కుటుంబం యొక్క ప్రాణాలు కాపాడుకున్నాడని మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ నోవాహుకు సంబంధించిన ఆ 5 అధ్యాయాలు 2 విధాలుగా 2 పార్ట్స్ గా మనం డివిజన్ చేసుకోవచ్చు. 2 పార్ట్స్.
5 అధ్యాయాలు 2 పార్ట్స్గా మనం చేసుకోవచ్చు, మనకు గుర్తుండే దానికోసం. మొదటి పార్ట్ ఏంటంటే మరి ప్రళయం, రెండో పార్ట్ ఏంటంటే ప్రాణాలు కాపాడుకోవడం. ప్రళయము, ప్రాణాలు కాపాడుకోవడం. సో ప్రళయం ఎందుకు వచ్చింది, ప్రాణాలు ఏ విధంగా కాపాడుకున్నారు. సో ఈ రోజు మన అంశం ఇదే అన్నమాట. ప్రళయం ఎందుకు వచ్చింది, సో ఆ ప్రళయం వచ్చినప్పుడు ఈయన ఏ రీతిగా ప్రాణాలు కాపాడుకున్నాడు, రిస్క్ ఏ విధంగా చేశాడు, ఏ విధంగా ఆయన రక్షణ పొందుకున్నాడు. ఈ దినాల్లో కూడా అంటే నోవాహు దినాలు ఏ విధంగా ఉన్నాయో ఈ దినాలు కూడా అలాగనే ఉన్నాయి. ఇటువంటి పరిస్థితి అప్పుడు కూడా వచ్చింది. అప్పుడున్న నోవాహు ఏం చేశాడు, ఇప్పుడున్న మనము ఏం చేయాలి, అప్పుడున్న నోవాహు ఏ విధంగా రక్షించబడ్డాడు, ఇప్పుడున్న మనం ఏ విధంగా రక్షించబడాలి, అప్పుడున్న నోవాహు ఏం కట్టాడు, ఇప్పుడున్న మనం ఏం కట్టాలి, అప్పుడున్న నోవాహు ఏ విధంగా బ్రతికాడు, ఇప్పుడున్న మనం ఏ విధంగా బ్రతకాలి. హల్లెలూయా, ఇదే మన అంశం అన్నమాట. హల్లెలూయా. జల ప్రళయము దేనికి వచ్చిందంటే దేవునికి కోపం వచ్చింది. సింపుల్గా దేవుని కోపం వచ్చింది, ఆయన జల ప్రళయాన్ని పంపించేశాడు. అక్కడున్న మొత్తం భూమిపైన ఉన్న వాళ్ళందరూ కూడా మొత్తం తుడిచిపెట్టలేరు. అంటే ఇది మొదటి పార్ట్లో దేవుడి కోపానికి, దేవుడి తీర్పుకు, దేవుడి ఉగ్రతకు సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రెండవ పార్ట్, రెండవ విభాగం ఏంటంటే దేవుడి ప్రేమకు, దేవుడి కృపకు, దేవుడి కనికరానికి, దేవుడి రక్షణకు మరి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. సో మనము ఏదైనా ఒక అంశం మనం నేర్చుకోవాలనుకున్నప్పుడు సమయం అనేది వెచ్చించాలి. హల్లెలూయా. ఎందుకంటే మనం పదే పదే నోవాహు గురించి చదవలేం. ఒక్కసారి చదివితే మనం ఆయన గురించి పూర్తిగా ఈ విషయాలు తెలుసుకోవాలి. హల్లెలూయా. జల ప్రళయం వచ్చేదానికి కారణాలు ఏంటి, ఎందుకు వచ్చింది జల ప్రళయం, ఎలా వచ్చింది జల ప్రళయం, అసలు జల ప్రళయానికి పంపించడానికి దేవుడికి వచ్చిన ఆ కోపం ఏంటి, అసలు మనిషి కోపం ఎందుకు వచ్చింది అసలుకు. హల్లెలూయా. ఆదికాండము 6వ అధ్యాయము 2వ వచనం 3వ వచనము. చాలండి, దేవునికి స్తోత్రం. మీరు తర్వాత కూడా చదువుకోవచ్చు ఆదికాండం. అక్కడ దేవుడికి వచ్చిన ప్రాబ్లం ఏంటి, అసలు వాళ్ళు పెళ్లి చేసుకుంటే మనసుకు వచ్చినట్లు. ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఒక చట్ట ప్రకారంగా, ఒక న్యాయబద్ధంగా ఎప్పుడు కూడా ఆయన నైతికతో కూడిన జీవితం జీవించాలని దేవుడు ఆశపడతాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు నరుల యొక్క లైఫ్ స్టైల్ ఎట్లుందంటే వర్స్ట్ గా తయారైపోయింది. ఎలా తయారైపోయిందంటే అక్రమ జీవితము, రెండవది భక్తిహీనంగా ఉన్నారు, మూడవది చెడుతనం కలిగి ఉన్నారు, నాలుగవది బలాత్కారం చేస్తున్నారు, ఐదవది పాపంని చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. పాపం ప్రజలు ఎంతగా చేస్తారంటే లెవెల్స్ ఆటోమేటిక్ గా పడిపోతూ 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 భయంకరమైన స్థితికి వచ్చారు. ఏంటి అసలు ఈ మ్యారేజ్ల గురించి ఎందుకు దేవుడికి అంత కోపం వచ్చింది, అసలు ఈ మ్యారేజ్ వల్లే నిజంగా కోపం వచ్చింది, అసలు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటే కష్టం. అసలు ప్రేమైన వాళ్ళ మ్యారేజ్ చేసుకోవడం తప్పు కాదు, ఒకరికి ఒకరు, ఇది మన లా చెప్తుంది. హల్లెలూయా. ఒకరికి ఒకరు. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు ఏమిటంటే ఒకరికి 1 ఫర్ మెనీ, మెనీ ఫర్ 1. ఒకరికి ఎలా తయారైపోయిందంటే అక్రమ జీవితం, అంటే వాళ్ళ జీవితాల్లో ఒక కట్టడ లేదు, ఒకరి జీవితం నైతికత లేదు, విలువలు లేవు. ఎటువంటి అంటే నచ్చినట్టు, అంటే ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళు అలా చేయొచ్చు. దేర్ ఈజ్ నో రూల్స్. అటువంటి లైఫ్ చాలా మంది యవనస్తులు కోరుకుంటుంటారు. అస్సలు వాళ్ళకి చెప్పకూడదు, వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ఏం చెప్తే తినాలి. ప్రేమైన వాళ్ళ అటువంటి రోజుల్లో జీవిస్తున్నారు, అంత భయంకరమైన జీవితం వాళ్ళు జీవిస్తున్నారు, దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. హల్లెలూయా. ఒక్కసారి చూడండి, మరి అదే ఆదికాండము 6వ అధ్యాయము 11వ మాట 12వ మాట కూడా చదువుదాం. చాలండి, ఎంతగా చెడిపోయిందంటే ఒకరు ఇద్దరు కాదు, ఎంతగా చెడిపోయిందంటే మొత్తం భూలోకం అంతా చెడిపోయిందంట. ఎంతగా చెడిపోయిందంట,
ఏదో ఈ ఏరియాలోనో ఆ ఏరియాలో కొంతమంది చెడిపోయారంటే ఏమనుకోవచ్చు, భూలోకం అంతా చెడిపోయారంట. ఎంతగా చెడిపోయారంటే మామూలుగా కాదు. కోవిడ్ వచ్చింది, వైరస్ ప్రపంచ దేశాలన్నీ కూడా తాకింది. అలా ఈ భయంకరమైన వైరస్ మనిషిని పూర్తిగా తాకి భూలోకం అందరూ పాపం చేసిపోయారు. భయంకరంగా వాళ్ళు తిరుగుతున్నారు, భయంకరంగా మరి జీవిస్తున్నారు. దేవుడు ప్రేమైన వాడారా, దేవుడు ఆశించిన రీతిలో నువ్వు ఒకవేళ జీవించలేకపోతే దేవుని ఉగ్రతకు కారణమయ్యేదానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. చూడండి ఒకసారి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 29వ మాట చదవండి. Proverbs chapter 1 verse 29. ఎవరికి ఇష్టం లేదంట? వారికి ఎవరికైతే ఇష్టానుసారంగా చేస్తున్నారో, యెహోవా యందు భయభక్తులు ఉండడం వారికి ఇష్టము లేదంట. జ్ఞానం అంటే దేవుడు చెప్పే ప్రతి మాటను వారు నిర్లక్ష్యం చేస్తూ వారు జీవిస్తూ ఉన్నారంట. అదే సామెతల గ్రంథం ఒకసారి 13వ అధ్యాయము 13వ మాట చదవండి. హల్లెలూయా. చూడండి, ఎటువంటి భూలోకంలో ఉన్న నరులందరూ ఏం చేస్తారంటే దేవుడిచ్చిన ఆజ్ఞను తృణీకరించేశారు. ఎంతగా తృణీకరించేశారంటే వారు భయంకరమైన అంటే కంప్లీట్గా అట్టడుగులో ఉన్నారు. అందుకనే దేవుడి ఆజ్ఞను మరి తిరస్కరించారు కాబట్టి, తిరుగుబాటు చేశారు కాబట్టి దేవుని ఉగ్రతకు కారణమైనట్టుగా మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, చూడండి ఎలా జీవిస్తున్నారంటే నైతిక విలువలు పడిపోయి, వావి వరుసలు తప్పిపోయి, భయంకరమైన దుష్టత్వం చేత, కామకత్వం చేత, హద్దులు లేని సిగ్గులు లేని జీవితము జీవిస్తూ ఉన్నారు. భయంకరంగా, ఎంత భయంకరం అంటే అంత భయంకరంగా జీవిస్తూ ఉన్నారు. అందుకనే చూడండి, పరిశుద్ధుడు లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 28వ మాట ఒక్కసారి చదవండి. లోతు దినములలో జనులు తినుచు త్రాగుచు చాలండి. ఈ బ్యాచ్ లో కొంతమంది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తినుచు త్రాగుచు పెళ్లిళ్ళు చేసుకుంటూ దేవునికి దూరం అయిపోతున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాళ్ళందరితో వచ్చిన మనకు ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే భూలోకం చెడిపోవడం స్టార్ట్ చేస్తుందో మరి చాలా స్పీడ్గా ర్యాపిడ్గా అది గ్రో అవుతుంది. చూడండి, ఆదాము తప్పు చేశాడు, పాపం చేశాడు. ఆదాము నుంచి నోవాహు ఎన్నోవాడంటే 8వ వాడు. నోవాహు ఎన్నోవాడు 7 తరాలకే భూమి ఎంత చెడిపోయింది. ఎంతగా చెడిపోయిందంటే దేవుని ఉగ్రత కమ్ముకొని వస్తుంది. హల్లెలూయా. కాబట్టి పురమైన వాళ్ళరా, ఆ దినాలు ఈ దినాలు ఒకే రకంగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఎందుకంటే ఈ రోజుల్లో మ్యారేజ్ చేసుకుంటారు, 1 మంత్కే డైవర్స్ తీసుకుంటారు. రెండోది, మళ్ళీ వీళ్ళిద్దరు గమ్మునుంటారా, మళ్ళీ వీళ్ళిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటారు. అది నచ్చలేదని మళ్ళీ డైవర్స్ తీసుకుంటారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. అసలు కొంతమంది అయితే పెళ్ళే చేసుకోకుండా లివింగ్ రిలేషన్షిప్, కొంతమంది అయితే అసలు ఇంకా మామూలుగా వద్దులే, ఇంకా కొన్ని పదాలు చెప్పకపోవడే మంచిది. ఎలా జీవిస్తారంటే ఇష్టానుసారంగా. ఎందుకు నేను ఈ పదాలను చెప్తున్నానంటే ఇష్టానుసారంగా అంటే ఒక లా లేకుండా, ఒక ఆజ్ఞ లేకుండా, ఒక కట్టడ లేకుండా, మరి ఒక చట్టం లేకుండా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నట్టు మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి పురమైన వాళ్ళరా, ఎందుకు ఇలాంటి జీవితం జీవిస్తున్నట్టే, ఎందుకు దేవుడు క్షమించలేడా, ప్రేమించలేడా? ఇంత గొప్ప దేవుడు కదా, కరుణ చూపించచ్చు కదా. ఇలా మనసు వాళ్ళు ఏమైపోయిందంటే వారు ఏం చెడిపి వేసుకుంటున్నారంటే, ఒక్కసారి అక్కడ చూడండి, అదే ఆదికాండం 6వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది. నరులు వారికి సంబంధించిన ఏం చెడిపి వేసుకుంటున్నారంటండి. చూడండి ఒకసారి 6వ అధ్యాయంలో 12వ మాట చదవండి. చెడిపోయి ఉండెను సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకున్నారు. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, ఎలా చెడిపోయిందంటే సమస్త శరీరులు అంట. భూమి పైన నీతిమంతుడు ఎవరు లేనన్నట్టు
అక్కడ సమస్త శరీరులు వారు తమ మార్గమును చెరిపివేసుకున్నారు. అంటే రెస్టోర్ చేసేదానికి ప్రాబ్లం లేదు, రిపేర్ చేసేదానికి అవకాశం లేదు. ఎలా చెరిపివేసుకున్నారు? వారి మార్గం ఏంటి అసలుకు? ఏం చెరిపివేసుకున్నారు అసలుకు? ప్రియమైన వాళ్ళు చూడండి, ఈ దేహాన్ని నీకు నాకు ఇచ్చింది ఎవరంటే దేవాది దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన ఈ దేహాన్ని నువ్వు పరిశుద్ధంగా కాపాడుకోవాలి. నీ ఇష్టానుసారంగా ఈ బాడీతో చేసావనుకో, ఈ బాడీ పనికి రాకుండా పోతుంది. దేవుడికి ఇష్టపూర్వకంగా లేకుండా నీ బాడీని పెట్టావనుకో, దేవుడు ఉపయోగించుకోలేడు. నాకు నచ్చి నా జీవితం కదా, నా శరీరం కదా, నేను నచ్చినట్టు జీవిస్తా అంటే నో 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 నో. నీకు ఈ బాడీని ఇచ్చిన దేవుని గణపరచాలి, ఈ బాడీని ఇచ్చిన దేవుని స్తుతించాలి, ఈ బాడీని ఇచ్చిన దేవుడు చెప్పినట్టు నీ బాడీ నడవాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనవారా, మరి ఎందుకు వారు ఏ విధంగా మార్గాన్ని చెరిపేసుకుంటా అంటే ఆ మార్గం ఏమైపోయిందంటే ఆ దేహం అన్నమాట, ఆ శరీరం అంట. ఆ శరీరాన్ని వారు చెరిపి వేసి చూడండి, అక్కడ నోవాహు దినాల్లో ఏ విధంగా జీవించారో మళ్ళా ఇంకొకసారి లోతు దినాల్లో కూడా అలాగనే జీవించారు. ఏం చేస్తున్నారంట? వాళ్ళ దేహాన్ని చెరిపి వేసుకుంటూ రెస్టోర్ చేసేదానికి అవకాశం లేకుండా చెరిపి వేసుకున్నట్టుగా మనం గమనించగలుగుతాం. హల్లెలూయా. చూడండి, మరి ఒక్కసారి కొన్ని ప్రశ్నలకు సమాధానం వెతుకుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ మాట చదువుకుందాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న మీకు ఎవరు ఏ విధంగా వచ్చిందంటే నీకు, హల్లెలూయా, నీ దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహించబడింది. హల్లెలూయా. సో దేవుని వల్ల, దేవుడి పోలికలో, దేవుడి రూపంలో నువ్వు చేయబడిన నీ పోలికను, నీ శరీరాన్ని నువ్వు అపవిత్రపరచుకుంటా అంటే ఎవరిని నువ్వు అపవిత్రపరుస్తున్నావు? ప్రియమైన వాళ్ళ రేపు నా సెల్ ఫోన్ నేను కింద కొట్టడం స్టార్ట్ చేశానుకో, ఎవరిది? నాది. నాకు ప్రాబ్లం అవుతుంది. కొట్టేది నువ్వైనా నాకు మాత్రం నొప్పి వస్తుంటది కదా. మనకి సెల్ ఫోన్ కొనిచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు కొనిస్తారు, వాళ్ళ ముందర మనం కొడుతున్నాం అనుకో, గుండె టకా టకా టకా, ఒరే ఐఫోన్ రా, 16 రా, 17 రా, ప్రో రా, జాగ్రత్త రా అని చెప్తుంటారు తల్లిదండ్రులు. ఎందుకు? కొనిచ్చింది వాళ్ళు, వాడేది మనం. దేవుడైన తండ్రి మనకు శరీరం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ శరీరాన్ని నువ్వు ఎలా పెట్టుకోవాలి? చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. చదవండి ఒకసారి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? స్తోత్రం. ఈ దేవుడు ఈ శరీరాన్ని నీకు ఎందుకు ఇచ్చాడంటే దేవుడు వచ్చి నీలో నివసించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఒక సైడ్ నువ్వు పాపం చేసుకుంటా, దుష్టత్వం చేస్తూ, దేవుడికి ఇష్టం లేని పనులు చేసుకుంటుంటే ఎట్లా దేవుడు ఉంటాడు చెప్పండి దేహంలో? ఇంట్లో మన తల్లిదండ్రులకు నచ్చకోకుండా మనం జీవించడం స్టార్ట్ చేస్తే, నా ఇష్టం నా రాజ్యం అంటే ఇంట్లో మమ్మీ అన్నం పెడుతుందా? డాడీ డబ్బులు ఇస్తాడా? కొన్నిసార్లు చూస్తారు, చూసి బాబు నీ ఇష్టని అవుట్ సైడ్, యు గో అవుట్ సైడ్. ఆయనకు నచ్చినట్టు ఉండాలి ఇంట్లో. మన కుటుంబంలో ఉన్నప్పుడు కూడా, ఇంట్లో ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులకు నచ్చినట్టు ఉండాలి. తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినాలి. తల్లిదండ్రులు నియమించిన ఆ నియమాలు, నిబంధనలు, ఆ వాక్యాన్ని మనం గైకొంటూ వాళ్లకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కు అబైడ్ అయ్యి మనం జీవించాలి. ఒకవేళ అలా జీవించలేకపోతే బయటికి తరిమేస్తారు. హల్లెలూయా. ఒకసారి చూడండి, అదే 18, 20 చదవండి ఒకసారి. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. చూడండి, మీరందరూ కూడా మీ దేహాలు విలువ పెట్టుబడి ఉన్నాయి. అంటే మీ దేహానికి ఒక వెల ఉంది అనుకుంటుంటారు, నాకేం డబ్బులు లేవు కదా అని. మన కళ్ళకి ఎంత వాల్యూ తెలుసా? ఒక భక్తుడు అంటున్నాడు, మనకు దేవుడు ఎంత గొప్ప శరీరం ఇచ్చంటే దాదాపుగా 3 కోట్ల నుంచి 6 కోట్ల వర్త్ చేసే మన బాడీ అంట. బాడీలో మన ఆర్గన్స్ అన్ని కూడా, అంటే నిన్ను వెల పెట్టే చేశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నీకు ఇచ్చిన దేహంతో నువ్వు ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధంగా జీవించేది నువ్వు నేర్చుకోవాలి. దేవుడికి ఇష్టడుగా నువ్వు జీవించేది నేర్చుకోవాలి. హల్లెలూయా. ఒకసారి చివరిగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9, 10 చూడండి. కావున దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలనని మిగుల ఆపేక్షించుచున్నాము. హల్లెలూయా. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున
క్రియల చొప్పున అవి మంచివై సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటిని ఫలమును ప్రతివాడు పొందునట్లు అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ఒక మాటలో చెప్పాలంటే బాబు నీ దేహానికి లెక్క చెప్పాలి. మనం ఇంట్లో డబ్బులు పేరెంట్స్ దగ్గర తీసుకున్నప్పుడు లెక్క చెప్పాలంటారు అనరా? డబ్బులు ఇచ్చేసి అమ్మా నీ ఇష్టం అని చెప్తారా? లెక్క అవసరం లేదమ్మా, చేంజ్ అస్సలు అవసరం లేదని చెప్తారా? ఎప్పుడైనా పేరెంట్స్ ఎప్పుడైనా చెప్పారు అట్లా? డబ్బులు ఇచ్చేటప్పుడు కౌంట్ చేసుకుంటారు, జాగ్రత్తగా వాడుకో, ఇంటికి వచ్చాక లెక్క చెప్పాలి, మిగిలితే డబ్బులు ఇవ్వాలి, చెప్పరు అట్లా? ప్రియమైన వాళ్ళరా, నువ్వు మాట్లాడే ప్రతి మాటకు లెక్క ఉంది, నీ చూపులకు లెక్క ఉంది, నీ శరీరంతో చేసే ప్రతి క్రియకు కూడా లెక్క ఉంది. నీ క్రియలకు నువ్వు ఖచ్చితంగా లెక్క చెప్పాలి. దేవుడు చూడడం లేదని అనుకుంటారేమో, ప్రతిదీ కూడా ఆయన చూస్తూనే ఉంటాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. కాబట్టి పురమైన నువ్వు లెక్క చెప్పేటట్టు ఉండాలి. హల్లెలూయా. మరి దేవుడు ఎందుకు మరి ఇంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు క్షమించే దేవుడు కదా, ఎందుకు ఇంత భయంకరంగా వాళ్ళని అప్పగించడానికి, ఆ జల ప్రళయంలో సమస్త శరీరం నశించిపోయేదానికి ఎందుకు దేవుడు అంత కోపం తెచ్చుకున్నాడు? ఎందుకు అప్పగించేశాడు? అసలుకు మారేదానికి ఏ మాత్రం కూడా 1% కూడా ఛాన్స్ లేదు. హల్లెలూయా. చూడండి, అక్కడ చూస్తే వారి ఊహంతయు, ఆది కాండంలో 6వ అధ్యాయంలో వారి ఊహంతయు ఏమైపోయిందంటండి? చెడ్డది అయిపోయింది. ఎక్కడ చెడ్డగా అయిపోయింది అంటే బయట కాదు, లోపల హృదయములో వారి యొక్క తలంపులు, ఆలోచనలు అన్ని చెడ్డగా అయిపోయాయి. హల్లెలూయా. అన్నికి చెడ్డగా అయిపోయి వాడిని మార్చడానికి అవకాశమే లేదు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదై ఉన్నది. వారి హృదయము యొక్క తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదేయి యెహోవా చూచెను. అంటే వారి స్థితి ఎలాగైపోయింది అంటే వారి తలంపుల ఆలోచన అన్ని చెడ్డగానే ఆలోచించడం. ఇంట్లో అంటారు వీడు మారండి ఇంకా అసలు, అబ్బే మేము చూసి మీరు ఏదో ట్రై చేస్తారు, ట్రై చేసుకోండి, మా తెలుసుగా, మా కొడుకుగా, అయ్యో చిన్నప్పటి నుంచి వాడు మారడండి. ఈ అమ్మాయిల గురించి చెప్తే అయ్యో అసలు ఎప్పుడు ఫోనే పట్టుకుంటారు, రీల్సే అండి, అసలు బుక్కులు, ఫేస్బుక్, ఆ బుక్ ఈ బుక్, అసలు సెల్ ఫోన్ దొరికితే వదిలిపెట్టరు అంటారా పేరెంట్స్. మా డాడీ అనేవాడు క్రికెట్ పిచ్చి, నాకు టీవీ దగ్గర కూర్చుంటే ఇంకంతే చూస్తూ ఉంటా క్రికెట్, ఇంకా మళ్ళీ వేస్తుంటారు, మళ్ళీ చూస్తుంట. వీడు మారాడు, ఈ ఫోన్ ఉన్నది, ఈ టీవీ తీసేయాలి ఖచ్చితంగా, అప్పుడు వీడు మారతాడు, లేకపోతే మారాడు. ప్రియమైన వాళ్ళరా, ఒక స్టేజ్కి వచ్చినప్పుడు ఇంకేం చేయలేరు, బాగు చేయలేని స్థితిలో దాన్ని డిలీట్ చేసేస్తారు, దాన్ని తీసేస్తారు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ మాట చదవండి. దుర్నీతి చేతను సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుతున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదో అది వారికి విషదమై ఉన్నది. అంటే దేవుని గురించి జ్ఞానం వరకు చెప్పబడింది, ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది చేయకూడదో వాళ్ళకు కాన్స్టిట్యూషన్ నేను చేతికి ఇచ్చాను, వాళ్ళకు బాగా తెలుసు. దేవుడికి నా కోపం వస్తే ఏం చేస్తున్నా బాగా తెలుసు, అన్ని తెలుసు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే భక్తిహీనత, దుర్నీతి, దుష్టత్వము, చెడుతనము, బలాత్కారము ఇవన్నీ చేస్తున్నారు. అంటే అన్ని తెలియచేస్తుంటే ఏం చేస్తారు? దగ్గరకు వచ్చేవాళ్ళరా, నీకు టైం ఉంది లేరా, దొరుకుతావు ఇంట్లో, నా డాడీ మమ్మీ అనుకుంటారు, దొరుకుతావులేరా, నువ్వు దొరికినప్పుడు నీ పని ఉంటుందని. ఎటువంటి స్థితిలో అయిపోయినారంటే ఉగ్రతకు దగ్గరగా వస్తూనే ఉన్నారంట. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రేమలో 24వ మాట చదువుతానే, ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరమును పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. ప్రేమైన వాళ్ళ ఎంతగా తయారైపోయారంటే బాగుపరిచేదానికి వీలు లేకుండా అయిపోయింది, ఇంకా ఛాన్స్ లేదు. హల్లెలూయా. ఎందుకంటే మరి వాళ్ళుంటే మనుషులను చెరిపేసడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకనే దేవుడు వారిని పూర్తిగా
26వ వచనంలో, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించును, వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావికమైన విరుద్ధమైన ధర్మమును అనుసరించి వస్తున్నారంట. వాళ్ళు కూడా తక్కువ ఈక్వల్, తగ్గేది లేదని వాళ్ళు కూడా. ప్రియమైన వాళ్ళు ఎంతగా అంటే ఒకవైపు స్త్రీలు పురుషులు భావి వరుసలు మరిచేసి భయంకరమైన పాపములకి నెట్టబోయబడిన స్థితిలో ఆప్షన్ లేక దేవుడు జల ప్రళయంకు ఆర్డర్ ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి రోజుల్లో నా ప్రశ్న ఏంటంటే, ఎందుకు దేవునికి మరి వీరు దూరంగా అయిపోయారంటే దురాశలతో, హృదయంలో దేవునికి చోటు లేకపోవడం. మీరు రోమిలకు రాసిన పత్రిక చదివితే కన్నా హృదయంలో ఏమైపోయిందంటే దేవునికి చోటు లేదు. ఈ రోజుల్లో దేవుని వాక్యం వినాలి అంటే కన్నా చాలా కష్టం. 3 గంటలు సినిమా చూడాలంటే చాలా ఈజీ, నైట్ అంతా రీల్స్ చూడాలంటే చాలా ఈజీ. దేవుని వాక్యం 1 గంట సేపు వినాలంటే చాలా కష్టం. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ అండి. ఎలా తయారైపోయారు చూడండి అసలు. హల్లెలూయా. దేవునికి నీ హృదయంలో చోటు లేకపోతే దుష్టుడికి చోటు వస్తూ ఉంటుంది. హల్లెలూయా. రెండవది, వారు ఏం చేస్తున్నారంటే వారి శరీరం అంతా పాపయుక్తంగా మార్చుకుంటూనే ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు వారు చక్కగా అంటాడు, ఏమంటారంటే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తే ఆ కన్ను పీకేసే బాబు అంటాడు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తే గనా ఆ చెయ్యి తీసేసే అంటాడు. నీ కాలు అభ్యంతరపరుస్తే ఆ కాలు పీకేసాయి, ఎందుకంటే అవి లేకపోయినా మిగతా బాడీతో నువ్వు పరలోకానికి వస్తే మేలు అంటాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ సాయంకాలం వేళ దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రశ్న ఏంటంటే, నోవాహు ఆ రోజుల్లో మరి ఒక్కడుగా లేకపోతే ఆ కుటుంబం మాత్రమే పరిశుద్ధంగా జీవించగలిగినప్పుడు, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా నీవు నేను కూడా అందరం కూడా పరిశుద్ధంగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎంతమంది భక్తిహీనతలోకి వెళ్ళినా, ఎంతమంది పాప స్థితిలోకి వెళ్ళినా, ఎంతమంది బలాత్కార స్థితిలో వెళ్ళినా, ఎంతమంది దుర్మార్గపు స్థితిలో వెళ్ళినా, ఎంతమంది చెడుతనపు స్థితిలో వెళ్ళినా, నీవు మాత్రము నోవాహు వలె నా దృష్టికి నీవు పవిత్రంగా జీవించాలి. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ, పవిత్రంగా నువ్వు జీవిస్తే గనా దేవుడికి ఇష్టంగా మారిపోతూ ఉంటావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎప్పుడైతే ఇష్టడుగా నువ్వు మారిపోతావో, ఆయన నోవాహు ఆ జల ప్రళయం తప్పించుకున్నాడు. నువ్వు కూడా రాబోతున్న ఉగ్రత దినాలు నువ్వు తప్పించుకోగలుగుతావు. హల్లెలూయా. లోతు నీతిమంతుడిగా బ్రతికాడు. ఆ ప్రళయము నుంచి, ఆ అగ్ని చేత కాల్చబడుతున్న ఆ సొదొమ గొమొర పట్టణం నుంచి ఆయన కుటుంబం తప్పించబడింది. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఈ సమయంలో నీతో నాతో మనందరితో మాట్లాడుతుంటే, వాడు ఎలా ఉన్నాడు కదా, ఏమ్మా పక్కింటోళ్ళు సినిమాకి పోతే నీకేం, అయ్యో వాళ్ళు అలా చూశారు కదా, వాళ్ళు చూస్తే ఏమనరా, మన ఇంట్లో 2 పిల్లలు ఉంటే వాడు చూసినప్పుడు ఏమనవే, నేను చూస్తేనే నా టీవీ ప్రాబ్లం ఏమన్నా, కొట్లాడుతుంటాం ఇంట్లో. అసలుకు మామూలు కాదు అసలుకు. పక్కన వాళ్ళు పోయారు కదా, ఫ్రెండ్స్ వాళ్ళు తిరిగారు కదా, వాళ్ళు వెళ్తే తప్పు లేదా? హల్లెలూయా. కాబట్టి మనం పవిత్రత వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి, కానీ మరి పాపపు జీవితం వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళకూడదు. హల్లెలూయా. యవనస్తులుగా ఉన్న మీరు మరి ఎటువైపు అడుగులు వేసుకుంటే పవిత్రత వైపు అడుగులు వేసుకుంటూ వెళ్తే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి 2వ అంశంలోకి వస్తే గనా, మరి ఈ హానోకు జల ప్రళయం నుంచి తప్పించుకున్నాడు. ఏ విధంగా తప్పించుకున్నాడు? నోవాహు జల ప్రళయం నుంచి తప్పించుకున్నాడు. ఏ విధంగా తప్పించుకున్నాడు? అసలు ఆయన తప్పించుకోవడానికి ఉన్న అవకాశాలు ఏంటి? అసలు ఎలా తప్పించుకోగలిగినాడు? ఈ సమస్య నిజంగా మనకు ఒకవేళ వస్తే మనం ఎలా తప్పించుకోవాలి? హల్లెలూయా. సో ఆయన 2వ పార్ట్లో ఆయన ఏ విధంగా రక్షణ ఓడను లేదా ఓడను కట్టాడు, ఆ ఓడను కట్టినప్పుడు ఆ ఓడలోనికి ఆయన ఏ విధంగా ప్రవేశించగలిగినాడు, ఆయన ఓడలో ఎన్ని రోజులు ఉండగలిగినాడు, తర్వాత ఆ జీవితం తర్వాత ఆఫ్టర్ జలప్రలయం తర్వాత గ్రేట్ ఫ్లడ్స్ తర్వాత ఏ విధంగా ఆయన జీవితాన్ని ప్రారంభించగలిగినాడు. సో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే యవనస్తులుగా మనం ఉన్నప్పుడు తెలుసుకున్నట్టయితే గన మరి సామెతల గ్రంథంలో చక్కగా ఏంటి, పిల్లవాడు బాలుడు నడిపిస్తే ఏమవుతుంది,
పెద్దవాళ్ళు అయినప్పుడు పడిపోకుంటారు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి ఈ సమయంలో పార్ట్ 2లో చూస్తే గన నోవాహు జలప్రళయాన్ని ఏ విధంగా తప్పించుకున్నాడు, ఆయన ప్రాణాలు ఏ విధంగా కాపాడుకున్నాడు, ప్రాణాలు కాపాడుకోవడం కాకుండా ఏ విధంగా ఆయన ఏమి పొందుకున్నాడు. హల్లెలూయా. ఒకసారి మళ్ళా మన అంశంలోకి చదువుదామా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ మాట చదువుకుందాం. అదే మాట మనం ధ్యానం చేస్తున్నాం. విశ్వాసమును బట్టి, మెల్లగా చదవండి. ఆ విశ్వాసమును బట్టి నోవా అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడుతూ భయభక్తులు గలవాడై తన ఇంటి వారిని రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపము చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. చాలండి, దేవునికి చూడండి. చివరికి ఆ వచనాలు మాత్రమే మనం ధ్యానం చేస్తున్నాం. ఆ వచనాన్ని మాత్రమే ధ్యానం చేస్తున్నాం. హల్లెలూయా. విశ్వాసము చేత హెచ్చరింపబడి అది వరకు చూడని సంగతులను, అంటే నోవాహుకు తెలియని సంగతుల గురించి దేవుడు చెప్తున్నాడు. అయ్యా, రాబోతున్న కాలంలో నా ఉగ్రత, నా కోపం వస్తుంది. ఆ సమయంలో నువ్వు తప్పించుకోబడాలంటే వర్షాన్ని నేను పంపిస్తున్నాను, జలాన్ని పంపిస్తున్నాను, జల ప్రళయం రాబోతుంది. కాబట్టి నువ్వు తప్పించుకోవాలంటే, నువ్వు రక్షణ పొందుకోవాలంటే, నీ కుటుంబం రక్షణ పొందాలంటే, మరి నీ వాళ్ళంతా రక్షణ పొందాలంటే నువ్వు ఒక ఓడను కట్టాలి. ఆ ఓడను కట్టి ఆ ఓడలో నువ్వు ప్రవేశించాలి. ఆ ఓడలో ప్రవేశించిన తర్వాత రక్షింపబడతారు అని చెప్పారు. మనకు చెప్పిన సంగతులు చెప్తే, కనపడే సంగతులే, బైబిల్ ఉన్న సంగతులు చెప్తే మనం పట్టించుకుంటాం అసలు. ఆ రోజుల్లో నోవాహుకు, ఆ నోవాహు తరం అంతా కూడా వర్షం అంటే ఎందుకంటే వాళ్ళకి తెలియదు. వర్షం అంటే వాళ్ళకి తెలియదు. కనుక ఎలా బ్రతికారు? మరి నీళ్ళు తాకుండా, నీళ్ళు ఉన్నాయి కాబట్టి నీళ్ళు తాగుతున్నారు. వర్షాన్ని వాళ్ళు చూడలేదు. వర్షం అంటే ఎట్లుంటుందో వాళ్ళకి తెలీదు. హల్లెలూయా. అందుకనే ఎవరు నోవాహు అది వరకు చూడని సంగతులను దేవుడు చెప్పినప్పుడు, ఆయన ఆ మాటలు చెప్పినప్పుడు నోవాహు చాలా సీరియస్ గా విన్నాడు అనమాట. అవునా, వర్షం వస్తుందా? ఆహా, వర్షం వస్తుంది, మేము ఎలా తప్పించుకోవాలి? భయంకరమైన వర్షమా? ఎన్ని రోజులు? 40 రోజులు వస్తుందా? ఊహిస్తారు అసలుకు. 10 నిమిషాలు పడిందని అంతా నీరు. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు జస్ట్ 10 మినిట్సే. 40 రోజులు పడితే దాన్ని ఏమంటారు అసలు? కుంభవర్షం అంటారు. 40 రోజులు ఆకాశ తూములు విప్పబడ్డాయంట. అంటే మనకు అర్థం కావాలంటే నాగార్జున సాగర్ తో ఉన్న గేట్స్ తీసేశారు. పరలోకంలో ఆయన తూములు విప్పాడంట. 40 రోజులు వర్షం పడిందంట. ప్రియమైన వాళ్ళ చాలా జాగ్రత్తగా మనం వినాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. మొదటి పార్ట్ ఏమి చేయరాదు, ఏమి చెయ్యాలి. హల్లెలూయా. డూస్ డోంట్స్ మనం చూస్తున్నాం అనమాట. హల్లెలూయా. కాబట్టి ఏ విధంగా ఉండరాదు అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏ విధంగా ఉండాలి అనేది చూస్తున్నాం. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నోవాహు ఏ విధంగా మరి ఆయన తప్పించుకోగలిగినాడంటే, ఏ విధంగా ఆయన తప్పించుకున్నాడంటే, సింపుల్ గా ఒక మాటలో దేవుని మాట విన్నాడు. అంతే కదండి. దేవుని మాట అంటే, దేవుని మాట వినడం అంటే అర్థం ఏంటి? నా యూట్యూబ్ ఛానల్ ప్రైజ్ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్, నేను వచ్చి మీ దగ్గరకు వచ్చి నా యూట్యూబ్ ఛానల్ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు సబ్స్క్రైబ్ చేసి, అందులో లైక్ చేసి, అందులో మెసేజ్ పెట్టండి. అందులో ఒక వర్తమానం వస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆ మాటలు అందులో వస్తున్నాయని మీకు చెప్తే మీరు వినేసి, ఈ చెవిలో వినేసి ఈ చెవిలో వదిలిపెట్టడం. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? దేవుడి మాట వినడం అంటే అర్థం ఏంటి? దేవుడి మాట వినడం అంటే ఆశతో, ఆసక్తితో మాటలు విని ఆ మాటలు హృదయంలోకి పోవాలి. హృదయంలోకి వెళ్ళి ఈ మాటలకు ప్రతిస్పందనగా నువ్వు పని చేయడం ప్రారంభించాలి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఏంటండి, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో దేవుడు చెప్పినట్టు నువ్వు చేయాలి. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. ఇప్పుడు దైవజనులు నన్ను వచ్చేసి విజయరాజన్న గారు వచ్చేసి ఇక్కడికి వచ్చేసి, బాబు 6 గంటలకు వచ్చేసి వాక్యం అంట చెప్పు నాయన అంటే, లేదు నేను 9 గంటలకు వచ్చి వాక్యం చెప్తా అంటే ఎవరైనా ఉంటారా? ఉండరు. అంటే దేవుడు ఏమి చెప్పాడో ఆ చెప్పినట్టు ఎగ్జాక్ట్గా నువ్వు వినాలి.
హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మాట వినడం అంటే ఒకటి వినాలి, రెండవది నడవాలి. దేవుని మాట వినడం అంటే ఏంటంటే ఒకటి వినాలి, వదిలేయకూడదు, వినాలి, నడవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, చూడండి దేవుని మాట మరి వింటే ఏ విధంగా ఉంటుందో, ఎందుకు వినాలో మనకు అన్ని రకరకాల ప్రశ్నలు వస్తుంటాయి హృదయంలో. ఒకసారి కీర్తనకారుడు రాసిన కీర్తనలు 81వ అధ్యాయము 8వ మాటను 13వ మాటను చదువుదాం. 81వ కీర్తన. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియచేస్తాను. అయ్యో ఇశ్రాయేలు, నా మాట వినని ఎడల ఎంత మేలు. నా మాట వినిన ఎడల ఎంత మేలు. అంటే వినకపోతే ఏమొస్తుంది? నష్టం కలుగుతుంది. వింటే నీకు లాభం కలుగుతుంది. హల్లెలూయా. 13 మాట చదవండి. 81:8 చదివాం కదా. 13. అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. హల్లెలూయా. చూడండి చక్కగా, అంటే దయచేసి నా వైపు చూడండి. దేవుడు చెప్పిన మాట నువ్వు వినాలి, విని ఆయన మార్గంలో నడవాలి. ఆయన మాట, దేవుడి మాట వినాలి, ఆయన మార్గంలో నడవాలి. ఆయన మాట వినాలి, ఆయన మార్గంలో నడవాలి. ఆయన మాట వినాలి, నా మార్గంలో నేను నడవాలి. ఆయన మాట వినాలి, నా మార్గంలో నేను నడవాలి. ఇస్ ఇట్ పాసిబుల్? హల్లెలూయా. ఏంటి? దేవుడు మాట వినాలి, ఏంటి? దేవుడు మార్గంలో నడవాలి. దేవుడు మాట విని మన మార్గంలో మనం నడుస్తాం. అదే ప్రాబ్లం. ఇంత సమస్య అంతా అక్కడే. మనకు నచ్చేట్టు మనం చేస్తాం, వింటాం. అయ్యో ఎంత చక్కగా వింటాం తెలిసి, చాలా సీరియస్గా. వీలైతే మొత్తం రాసుకుంటాం కూడా, కానీ మనకు నచ్చింది మనం చేస్తాం. ఇదే ప్రాబ్లం అంతా, ఇంకా వేరే ఏ ప్రాబ్లం లేదు. ఒకటేంటి? వినడము, రెండోది వచ్చేసి నడవడం. హల్లెలూయా. కాబట్టి ఏ విధంగా నువ్వు ఉండాలంటే, నా మాట వినిన ఎడల. చూద్దాం ఒకసారి ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 2వ మాట చదవండి. దేవుడే యెహోవా నిన్ను వెళ్ళగొట్టించెను, సమస్త జనుల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి, నేడు నేను నీకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన ఎడల నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. హల్లెలూయా. చూడండి, మీరు తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎప్పుడైతే నువ్వు పూర్ణ హృదయముతో ఆయన మాట విని ఆయన వెంబడించడం స్టార్ట్ చేస్తావో, నీ పరిస్థితులు చెర అంటే కన్నా ఎటువంటి పరిస్థితులైన సమస్యలు ఏదైనా కావచ్చు, అన్ని విడిపిస్తారు. ఏమండి? హల్లెలూయా. కాబట్టి మరి ఏ విధంగా నువ్వు ఉండాలో మరి నువ్వే డిసైడ్ చేసుకో. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళు చూడండి, ఇంట్లో పేరెంట్స్ వాళ్ళు చెప్పినప్పుడు, వాళ్ళకు చెప్పిన మాట మనం విన్నాం అనుకో, వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. అసలు వాళ్ళు చెప్పిన మాటనే మనం వింటూనే ఉన్నాం అనుకో, ఎంత హ్యాపీగా అంటే అసలు ఇంకా మామూలు హ్యాపీ కాదు. మనం 10 రూపాయలు అడిగితే 100 రూపాయలు ఇస్తారు వాళ్ళు. అవునా కదా? హల్లెలూయా కదండి. నేను చాలాసార్లు మార్కెట్కి వెళ్ళినప్పుడు డబ్బులు అడగకూడదు అనుకుంటా. ఇంట్లో పేరెంట్స్ వాళ్ళు అడుగుతారు, తీసి ఇవ్వాల్సి వస్తుంది. మనసు చాలా బాధపడుతుంది. అయ్యో ఇంత దూరం నడుచుకుంటూ వెళ్ళి మార్కెట్కి వెళ్ళి అన్నీ నేను తీసుకొచ్చానే, ఆ డబ్బు లేదు, ఆ 30 రూపాయలు 20 రూపాయలు మిగిలితే ఎంత బాగుంటుంది అసలు అనుకుంటా. రెగ్యులర్గా సిన్సియర్గా నేను ఇచ్చేవాడిని డబ్బులు. ఎట్లా? రూపాయలతో కూడా ఇచ్చేవాను అనమాట. సో ఒకరోజు మా మమ్మీ నీట్గా తీసిస్తా అంటే, అరే నువ్వు చాలా సిన్సియర్, నాకు అర్థం అయిపోయిందిరా, ఈ డబ్బులు నీకే రానింది. 20 రూపాయలు నాకా? అయ్యో ఇదేదో బాగుండేసరికి మమ్మీ నేనే మార్కెట్ వెళ్తా, నేనే తీసుకెళ్తా, నువ్వు ఏ పనిలో నాకే చెప్పు, నేను చేస్తా. ఎందుకు వస్తాయా? ఏం లాభం ఉంటేనే మనం ఏదైనా పని చేయగలుగుతాం, నాతో ఏం చేయగలుగుతాం? ప్రేమైన వాళ్ళరా చూడండి, దేవుడికి నువ్వు ఇష్టంగా మారిపోతే నిన్ను దేవుడు ఎక్కడికి తీసుకెళ్తే నువ్వు నీ ఊహకు అందదు. ఆయన ఇచ్చే బహుమానం ఎలా ఉంటాయంటే నీ ఊహకు అందవు. హల్లెలూయా. తల్లిదండ్రులు నిన్ను ఇంతగా ప్రేమిస్తే, నిన్ను కన్న దేవుడు, నీకు శరీరం ఇచ్చిన దేవుడు, నీకు ఆత్మ ఇచ్చిన దేవుడు, నీకు ప్రాణం ఇచ్చిన దేవుడు
నేను ఎంత గొప్ప స్థితికి తీసుకెళ్తాడో ఒకసారి మీరే ఆలోచించగలరు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. రెండవది నడవడం అంటే ఆయన ఏ విధంగా నడిచారంట? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7 ఆయన ఏ విధంగా నడిచారంట? భయభక్తులతో నడిచారంట. ఎలా నడిచారండి? భయభక్తులతో నడిచాడు. ఉందండి ఆ పదం, భయభక్తులు కలవాడే. ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఎప్పుడైతే నువ్వు దేవునికి భయభక్తులు కలిగి నువ్వు జీవించడం స్టార్ట్ చేస్తావో నిన్ను దేవుడు గొప్ప స్థాయికి తీసుకెళ్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే మన సొంత భాషలో చెప్పాలంటే తల్లిదండ్రులు అంటాడు, నా భయం ఇంతున్నా చాలు వాడు ఎప్పుడో బాగుపడేటోడు అంటాడు. నా భయం ఇంతున్నా, అసలు వానికి భయం ఉన్నా బాగుపడేవాడు, భక్తున్నా అది లేదు ఇది లేదు, ఏదో ఒక్కటున్నా బాగుపడే అవకాశం ఉంటుందంట. ఎందుకు? దేవుని యందు భయభక్తులు నువ్వు కలిగి జీవించడం అనేది నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. భయభక్తులు అంటే ఏంటి అసలు? ఒకసారి యోబు రాసిన గ్రంథము 1వ అధ్యాయము 1వ మాట. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు నేను అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి. ఏంటంట భయభక్తులు అంటే? ఏంటి? చెడుతనాన్ని విసర్జించడం. హల్లెలూయా. ఏంటండి భయభక్తులు అంటే? చెడుతనాన్ని విసర్జించడం. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. చూడండి దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో ఒక్కసారి అదే అధ్యాయము 2వ అధ్యాయం 3వ మాట కూడా చదవండి. 2వ అధ్యాయము 3వ మాట. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. కాబట్టి వారు ఏమి లేదు, ఆ జలప్రాయంలో పోయిన వాళ్ళకి ఏం లేదు, భయభక్తులు లేవు. వాళ్ళు ఏం కోరుకున్నారు? చెడుతనాన్ని కోరుకున్నారు. హల్లెలూయా. కాబట్టి వారందరికి తెలుసు నోవాహు దాదాపు 120 సంవత్సరాలు వాళ్ళకు పరిచయం చేశాడు, అయినా కూడా ఎవ్వరు కూడా వెళ్ళారు. హల్లెలూయా. కాబట్టి భయభక్తులు అంటే ఏంటంటే ఏ విధంగా నువ్వు జీవించాలంటే చెడుతనాన్ని విసర్జించుకుంటూ నువ్వు జీవించడం స్టార్ట్ చేయాలి. ఏది చెడ్డదో అది వదిలేసుకుంటూ ఉండాలి, ఏది పనికి రాదో అది వదిలేసుకుంటూ వెళ్ళాలి. పూర్వకాలంలో షిప్పులు యాక్సిడెంట్ ఏదన్నా జరిగితే మనందరికి యోబు గురించి తెలుసు కదా, యోబు తర్వాత యోనా గురించి తెలుసు కదా మనందరికి. యోనా స్టడీ. యోనా ఏంటండి? సముద్రంలో వెళ్ళేటప్పుడు మరి వర్షం వస్తుంది, అలలు వస్తాయి, గాలి వీస్తుంది, భయంకరంగా ఉన్నప్పుడు ఆ ఓడను నిలబెట్టేదానికి ఏం చేస్తారండి? ఓడలో ఉన్న సరుకులన్నీ ఎందుకు? లైట్ చేసుకున్నదని. అంటే అప్పుడు నిలబడాలంటే ఇంకా ఏం ఉండకూడదు, వాళ్ళు తప్ప అన్ని తీసేశారు. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, మన జీవితంలో కూడా నీవు రేపొద్దున నోవాహు వలె నువ్వు ఖచ్చితంగా రక్షించబడాలన్నా, నీవు నోవాహు వలె ఎత్తబడాలన్నా, రానున్న దినాల్లో అంత్య దినాల్లో నువ్వు కూడా ఎత్తబడాలంటే నువ్వు ఎలా ఉండాలంటే చెడుతనాన్ని విసర్జించుకుంటూ డిక్రీజ్ చేసుకుంటూ ఎక్కడికి రావాలంటే 0కు రావాలి. దాన్నే పరిపూర్ణత అంటారు, దాన్నే సంపూర్ణత అంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుడు మరి ఏం కోరుకుంటున్నారు నీ దగ్గర నుంచి నా గురించి అంటే కన్నా మరి భయభక్తులు ఉంటే లాభం ఏంటి? ఈ రోజుల్లో లాభం ఉంటేనే ఏదైనా చేస్తారు, లాభం లేకపోతే అసలు ఏం చేయరు. లాభం ఏంటి అసలుకు? దేవుడు ఏం కోరుకుంటున్నాడు, దేవుడు ఏ విధంగా జీవించమన్నాడు? ఒకసారి ప్రసంగి గ్రంథం 12:1 నుంచి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. హల్లెలూయా. కాబట్టి పురమైన వాళ్ళరా, అక్కడంతా చదివితే మీరు తర్వాత ఇంటికి వెళ్ళి అక్కడ చదువుకుంటే కన్నా ఎప్పుడు ఈ పరిస్థితి వస్తుందంటే నీ ప్రాణం మీదికి, నీ ప్రాణం దగ్గరకు వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది నీ ప్రాణం కన్నా ఏది విలువైంది కాదని అన్నీ తొలగించేస్తావు. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళ అందుకనే యవ్వన కాలంలో ఉన్నప్పుడే నువ్వు ఏ విధంగా ఉన్నావంటే ఉన్న సమయాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి మరి జీవించే రీతిగా ఉండాలి. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళ చూస్తే గనా ఉంటే లాభం ఏంటి? అసలు ఉంటే లాభాలు ఏంటి తెలుసా? 40 రకాల బ్లెస్సింగ్స్ ఉన్నాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వచ్చే లాభాలు ఏంటి?
దేవునికి స్తోత్రం. ఒక్కటి చూద్దాం, అసలు ఒకటి చూస్తే మనకు అర్థమవుతుంది. కీర్తన గ్రంథం 33:19. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలిచిచున్నది. హల్లెలూయా. యెహోవా దృష్టి ఎవరిపైన ఉంటదంటే ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళపైన దృష్టి ఉంటది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ దృష్టి వచ్చినప్పుడు ఏమిటంటే నీకు కృప దొరుకుతుంది. హల్లెలూయా. నాకు కృప కావాలి అయ్యా, నాకు కృప కావాలి అంటున్నాం కదా. ఆ కృప నీకు దొరకాలంటే నువ్వేమున్నానంటే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఒకసారి సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ మాట చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట దీర్ఘాయువునకు కారణము. చాలండి. హల్లెలూయా. చూడండి, మనకు దీర్ఘాయువు రావాలంటే ఇట్స్ ఓన్లీ వన్ వే. వి షుడ్ హ్యావ్ ఫియర్ ఆఫ్ ది లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. అదే సామెతల గ్రంథం 14:27వ మాట చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట జీవపు ఊట. జీవపు ఊట. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రిసోర్సెస్ అన్ని దేవుడు నిల్వలో పెట్టేస్తాడు. హల్లెలూయా. అబ్రహామును ఏ విధంగా అయితే ఆశీర్వాదానికి కారణంగా చేశాడో, అబ్రహాము ఎస్ అంటే ఎస్, నో అంటే నో. జీవపు ఊట నీలోనే పెట్టేస్తాడు. హల్లెలూయా. జీవపు ఊట యేసుక్రీస్తు వారు. భయభక్తులు కలిగి ఉన్న వల్ల నువ్వు ఎవరిని పొందుకుంటావంటే యేసుక్రీస్తు వారిని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి నెహెమ్యా 7వ అధ్యాయము 2వ మాట. నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనానీకిను యెరూషలేము పైన అధికారము ఇచ్చి తిని. మీరంతా చదివితే గన, మొదటి నుంచి చదివితే గన, అక్కడ హనానీ అనే వ్యక్తికి అధికారం ఇచ్చంట. ఒక అధికారిగా నామినేట్ చేసండి. ఎందుకంట దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవాడంట. అదే నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. అందరికంట. ఎందుకంటే అందరికంటే, అంటే మిగతా వాళ్ళకన్నా ఈయన మాత్రం ఎక్కువ. అంటే ఈయన లెవెల్ ఎట్లుందంటే మంచి ఉన్నతమైన స్థాయి. దేవుని యందు భయభక్తులకు అనే ఒక 100 స్కేల్ పైన 100 పెట్టుకుంటే ఈయన అందరికన్నా హెచ్చుగా ఉన్నాడంట. అందుకనే ఏం చేశాడంటే ఆయనకు పదవి ఇచ్చేదానికి దేవుడు ఇష్టపడ్డాడు. మాకు వచ్చే లాభాలు ఏంటంటే 40 ఉన్నాయి. 40 నేను చదివించాను. ఇంటికి వెళ్ళారు, మీరు ఇన్నే ఉంటారు. హల్లెలూయా. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మొట్టమొదటి ఏంటంటే నీకు కృప దొరుకుతుంది. రెండవది ఏంటంటే నువ్వు మరణాన్ని తప్పించుకొని దీర్ఘాయువును పొందుకోగలుగుతావు. మూడవది భౌతికంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ఉన్నతమైన పదవి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, నా ప్రశ్న ఏంటంటే ఇంట్లో మీ తల్లిదండ్రులు చెప్పినట్టు మీరు జీవించగలిగినప్పుడు మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? నా ప్రాపర్టీ అంతా వీడికే రా, నీ ఇల్లు నీకే రా. ఎందుకు నీకు ఇల్లు అంటే వాడు నా ఇష్ట ప్రకారం జీవించాడు, నేను చెప్పిన మాటల్లో విన్నాడు, అసలుకు నాకెంత తోడుగా ఉన్నాడు తెలుసా, అన్ని విషయాలు వాడే చూశాడు, వానికే ఇల్లు అనరా. ఇంట్లో చూస్తాం, డిఫరెన్స్ చూస్తుంటాం. తల్లి తండ్రులు ఇద్దరు కొద్దిగా చూపిస్తుంటారు. నా ఫేసు, నా రూపం, నా మాటలు నేను చెప్పినట్టే చేస్తున్నారు. లేదు నా కూతురే నేను ఎట్లా చెప్తే నేను ఇట్లా ఏం మాట్లాడితే అదే మాట్లాడతారు. ఎంత హ్యాపీగా ఉంటుంది. నీ తల్లిదండ్రులే ఆ విధంగా నీకు ఇవ్వగలిగినప్పుడైతే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కన్నా దేవుడు ఇచ్చేది నువ్వు తట్టుకోలేవు. హల్లెలూయా. అది మీ ఊహకు వదిలేస్తున్నా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు వచ్చే లాభాలు ఏంటి? హల్లెలూయా. కాబట్టి పురమైన వాళ్ళరా, నోవాహు జీవితం చూసుకుంటే దేవుడికి ఏ విధంగా బ్రతికాడంట అండి? ఇష్టముగా భయభక్తులతో ఆయన జీవించాడంట. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి వేళ దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఒకే విషయం కోరుతున్నాడు. ఏ విధంగా కోరుతున్నా అంటే నువ్వు వింటున్న వాక్యాన్ని వదిలిపెట్టద్దు. వినే వాక్యం నీ హృదయంలో దాచుకో. ఇంకోటి, నువ్వు నాకు ప్రియుడుగా మారాలంటే, నువ్వు నాకు ఇష్టడుగా మారాలంటే, నీకు కావాల్సిన అన్ని ఇవ్వాలంటే నువ్వు నాకు ఇష్టమైన జీవితం జీవించాలి. భయభక్తులతో జీవించేది నువ్వు నేర్చుకోవాలి. ఏంటి భయభక్తులతో అంటే కన్నా చెడుతనాన్ని విసర్జించుకుంటూ దేవుడికి దగ్గరైతూ రావాలి. ఎలా రావాలంటే ఎలా రావాలంటే అండి, ఒకసారి చదువుదాం, మాట చదువుదామా? యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 7వ మాట చదువుకున్నాం. ఎలా రావాలా? ఎక్కడికి రావాలంటే ఒక స్టేజ్ అంట. ఎలా రావాలంటే ఆయనలో నువ్వు, నీలో ఆయన ఎలా అంటే నాటబడాలి.
నాయందు మీరును మీయందు నా మాటలను చాలండి. నిలిచి ఉండిన ఎడల ఇక్కడ ఎలా రావాలంట? ఆయనందు ఏంటి? మీరు మీ యందు ఏంటంటే ఆయన మాటలు నీ హృదయంలోకి రావాలి.